మనం వెతకవలసింది చెప్పేవారి కులగోత్రాలు కాదు, చెప్పిన దానిలోని మంచి చెడులు. కదలకుండా కూర్చుంటే కల కరిగపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది. ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్ధరంగానికి పనికిరాదు. ఓడిపోతామేమోన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది. మురికి నీటితో ఉతికిన దుస్తులు పూలతోటలో ఆరేసినంత మాత్రాన శుభ్రం కావు. ప్రపంచం బాగాలేదని నిందించడం కాదు, ఆ బాగోదో ముందు నీలో వస్తే అంతా బాగుపడుతున్నట్టే. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే జీవితాంతం అజ్ఞానమే. తోటివారితో కలసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించమే నాయకత్వం. నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు మరో పెద్ద అబద్ధం చెప్పవలసి రావచ్చు. ప్రయత్నించనిదే ఫలితం లభించదు. సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు. వైఫల్యానికి కష్టాలో ఇబ్బందులో కారణమని సర్దిచెప్పడాన్ని చరిత్ర ఏనాడూ ఒప్పుకోదు. ధైర్యమంటే ప్రమాదాన్ని లెక్కచెయ్యకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధిగమించడం. పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి. మేధాశక్తి క్షీణించడం మొదలైందనడానికి విసుగు తొలి సంకేతం. గొంతు పెంచడం కాదు, నీమాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నిజం చెప్పడానికే కాదు, నిజాన్ని ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు, కాని ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది. ప్రతి చిన్న అవాంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరమవుతారు. అంతరాయాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి. ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. నన్ను మోటివేట్ చేయడానికి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు. కృతజ్ఞతలు.